అంటే వీళ్ళకి ప్రజలు ఎంత చెప్పుదెబ్బలు కొట్టినా సరే వీళ్ళు మారరు. అంటే రాజకీయాలలో దేవుణ్ణి మతాన్ని వాడకూడదు, రాజకీయం వేరు మతం వేరు అని చెప్పిన వీళ్ళు మళ్ళీ ఆఖరికి లడ్డు విషయంలో చెప్పుదెబ్బలు తిన్నారు. ఇప్పుడు మళ్ళీ అసలు వీళ్ళకి ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వెంకటేశ్వర స్వామికి అపకీర్తి తెచ్చేదాకా వీళ్ళు నిద్రపెట్టట్లేరు. సో కాంటెక్స్ట్లోకి వస్తే ఓ ప్రెస్ మీట్ పెట్టింది ఒక దొండకాయ. ఆ దొండకాయ ఏమంటుందంటే కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగిపోయి ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు, టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు 1,00,000 భగవద్గీతలు కొట్టించారు. ఆ భగవద్గీతలు 20 పేజీలు కూడా లేవు అని చెప్పని అది పట్టుకొని అది పెద్ద కనిపెట్టేశా. ఈ కనిపెట్టడానికి కారణం మన కిచెన్లో కసకస నాయుడు అని చెప్పని మాట్లాడుతున్నాడు. నేను ఆ భగవద్గీత చూసా. కానీ దీనికంటే ముందు మన దొండకాయ అర్థం చేసుకోవాలి. దొండకాయ మనకి భగవద్గీతని ఇప్పుడు నీకు ఇచ్చిన నువ్వు చదవలేవురా బాబ్జీ, నువ్వు చదవలేవు. ఎందుకంటే దాంట్లో సంస్కృతం ఉంటుంది, శ్లోకాలు ఉంటాయి, ఇవన్నీ కూడా తర్వాత అర్థాలతో రాసి ఉంటాయి. అవన్నీ నీకు అర్థం కాదు. నీలాంటి వాళ్ళకి, అర్థం కాని వాళ్ళకి, చిన్నపిల్లలకి కాలేజ్ స్టూడెంట్స్కి అర్థమయ్యే భాషలో గద్యం అంటారు. గద్యం అంటే ఐడియా ఉందా? చదువుకొని సావు, చదువు. గద్యం అంటే కేవలం అర్థాలు మాత్రమే. భగవద్గీత శ్లోకాలకు సంబంధించిన మొత్తం తాత్పర్యం అర్థాలు మాత్రమే పెట్టి పిల్లలకి అండ్ స్టూడెంట్స్కి అర్థమయ్యే భాషలో ఒక మంచి కార్యక్రమం చేశారు. దాన్ని ఆ పుస్తకాలను పంచకపోగా అదేదో స్కామ్ చేసేసారు. ఏంటి దిక్కుమల్లి? మీకు చెప్పుదెబ్బలు ఎన్ని తిన్నా మీరు మారరా? అరే క్లియర్గా ఇదిగో నేను నా ముందు ఇప్పుడు ఆర్టికల్ ఉంది. The TTD released 1 lakh copies of a 20-paged simplified Bhagavad-Gita. దొండకాయ ఎనాలా? సింప్లిఫైడ్ భగవద్గీత in 5 languages: Telugu, Tamil, Kannada, Hindi and English. These will be distributed among children and students. ఈరోజు చెప్పింది ఆర్టికల్ కాదు ఇది. ఇది దాదాపు 2023 డిసెంబర్ 26వ తారీఖు వచ్చిన ఆర్టికల్. అన్ని పేజెస్లో వచ్చినాయి, అన్ని న్యూస్ ఛానల్స్లో వచ్చినాయి. ఏం స్కాము? ఇంకా చెప్పు దెబ్బలు హిందువులతో తినాలా?